పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చేపల వేట నిషేధ కాలం అమలు చేస్తున్నట్టుగా మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి సమయమని, ఈ సమయంలో శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్లో చేపల వేట వద్దని ఆదేశించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోవడంతో ప్రాజెక్టు గేట్లన్నీ మూసేశారు. దీంతో డ్యాం దిగురు ఉన్న ప్లూన్స్ పూల్లో చేపలు పట్టుకునేందుకు కృష్ణా తీరంలో పాతాళగంగ, లింగాలగట్టు గ్రామాల్లో మత్స్యకారులు పుట్టీలపై బయలుదేరారు. ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీటికి ఎదురెళ్లే పెద్ద చేపలు డ్యాం దిగువన ప్లంజ్ పూల్లోకి చేరతాయి. వీటి కోసమే మత్స్యకారులు వలలతో వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. హేమంత్, మత్స్యశాఖ అధికారులు ఇంక ఉత్తర్వులు ఏమని పేర్కొన్నారు? ప్రస్తుతం చేపలకు వేటకు మత్స్యకారులు ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ శ్రీశైలం జలాశయ పరిసరాల్లో ఏదైతే చేపల వేటపై అయితే మొత్తం మీద ప్రభుత్వం అయితే ఆంక్షలు అయితే విధించింది. ఏదైతే చేపల వేట నిషేధ కాలం కావడంతో దీనిపైన మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే జూలై, ఆగస్టు నెలల్లో ఏదైతే చేపల సహజ సంతానోత్పత్తి సమయం ఉంటుంది. ఈ సమయంలో శ్రీశైలం జలాశయంలో అవ్వచ్చు, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కూడా ఈ చేపల వేటకైతే వెళ్ళొద్దు అనేసి మత్స్యశాఖ అధికారులు అయితే ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేసి ఉన్నారు. ఏదైతే సోమవారం అంటే గత 2 రోజుల క్రితం ఈ సోమవారం అయితే ఈ శ్రీశైలం జలాశయం గేట్లన్నీ మూసివేశారు. దీంతో డ్యాం దిగువన ఉన్న ప్లస్ పూల్లో చేపలు పట్టుకునేందుకైతే కృష్ణా తీరంలో ఏదైతే పాతాళగంగ అవ్వచ్చు, అలాగే లింగాలగట్టు గ్రామాల్లో అవ్వచ్చు, మత్స్యకారులు మొత్తం మీద పుట్టిల్లో గుంపులుగా వెళ్తూ చేపల వేటకైతే వెళ్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి దూకుతున్న నీటికి పెద్ద చేపలు అక్కడ నీటిలో ఉండడంతో ఎవరైతే ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరు వలలతో వేట కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ చేపల వేట అయితే పూర్తిగా నిషేధం అయితే చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ వాళ్ళైతే ఆంక్షలు అయితే ఏదైతే మత్స్యశాఖ నుంచి అయితే ఆదేశాలు అయితే వెళ్ళాయి. సతీష్, థ్యాంక్ యూ హేమంత్.